టెన్షన్లో ఆయన తీసిన స్టోరీ వేరంట. ఫస్ట్ ఆయన రాసుకున్న దానిలో హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఉండదంట. కానీ హీరోయిన్ లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అనుకుని యాడ్ చేశారంట. అయినా సరే పడిపడి లేచే మనసు మూవీలో కూడా ఆయన హీరోయిన్ క్యారెక్టర్ చేసిన మిస్టేక్ వల్లే మూవీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది అన్నారు. అంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్కి ఉన్న డిఫెక్ట్ గురించి ముందే రివీల్ చేయాల్సింది. ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని అలా చేశారంట. కానీ మూవీ రిజల్ట్ చూసి ఆయన థ్రిల్ అయ్యారంట. ఈయన మూవీ స్టోరీస్ అన్నీ ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రాస్తారంట. నేపాల్ భూకంపాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని పడిపడి లేచే మనసు రాశారు. అంటే ఆ భూకంపం టైంలో ఇద్దరు లవర్స్ అక్కడ ఉంటే వాళ్ళిద్దరూ విడిపోతే ఎలా ఉంటుంది అనే పాయింట్ నుంచి స్టోరీ మొత్తం రెడీ చేశారంట. ఆయన ఒకసారి లైబ్రరీకి వెళ్ళినప్పుడు సరదాగా బుక్ చదువుతుంటే మధ్యలో ఒక లెటర్ దొరికిందంట. ఒక మదర్ వాళ్ళ అబ్బాయికి రాసింది. అది ఎప్పుడో 1990s రాసిన లెటర్ అంట. దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని సీతారామం స్టోరీని రాశారు. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.